కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే ఆందోళన నిర్వహించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను పార్లమెంట్లో 2020 సెప్టెంబర్ 22న ప్రవేశపెట్టిన చీకటి రోజు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, రైతుల పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరు వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు మాట్లాడుతూ 40 కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించిన ఒక్క డిమాండ్ను కూడా మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో పరిష్కరించలేదని, ఉన్న హక్కులను కూడా తొలగిస్తూ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను నయా బానిసలుగా బీజేపీ మోడీ ప్రభుత్వం మారుస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ రామయ్య, ఎన్ అనిల్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకారమణ, నగర కో కన్వీనర్ పల్లివెల్లి వీరబాబు, రూరల్ కన్వీనర్ రాజా, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, మెడికల్ రేప్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, నాయకులు అప్పారావు, నగర అధ్యక్ష కార్యదర్శులు స్వామి వర్మ, ఐఎఫ్టియు నాయకులు కె నరసింహ, కాకినాడ నగర నాయకులు శ్రీపాదం సత్యబాబు, కాకినాడ నగర నాయకులు రాజేష్, రామకృష్ణ, రాఘవ, నోవాహు, హర్ష, నాగేశ్వరరావు, ఐసీసీటీయు నాయకులు నర్సరాజు, ఐఎన్టీయూసీ కాకినాడ నగర రూరల్ కార్యదర్శి కె వీరబాబు, ఉపాధ్యక్షులు వి సాయి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఒక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఇది చాలా నష్టం. ఇది బ్రిటిష్ టైంలోనే సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం తీసివేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. అందుకని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఏ రకమైన చట్టాలు చేసే హక్కు కూడా లేదు. కారణం ఏంటంటే గతంలో బీజేపీకి ఉన్న మెజారిటీని సంపూర్ణంగా వాళ్ళు కోల్పోయారు. 63 సీట్లు తగ్గిపోయినాయి. అందుకని వాళ్ళకి ఎటువంటి నైతిక హక్కు కూడా లేదు. వాళ్ళు ఏంటంటే తక్షణం వాటిని విరమించుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ అలా పని వాళ్ళు చేయలేకపోతే నిన్ననే శ్రీలంక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇదే ఫలితాలు భారతదేశంలో కూడా పునరావృతం అవుతాయని అధికారంలోని కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఒక చీకటి ప్రభుత్వంలో అంటే కరోనా టైంలో ఎవరో లేని సందర్భంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేయకుండా ప్రమాదకరమైన కరోనా సమయంలో పార్లమెంట్ లో పెట్టి ఇంప్లిమెంటేషన్ చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. దానికి నిరసనగా దాదాపు 2019-20 టైంలో ఇది పెడితే దాదాపు 4 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటికీ దాన్ని ప్రతిదానం చేయలేదు. మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముద్దునిద్ర విడనాడి కార్మిక చట్టాలను అమలు చేసి 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ గా మేము కోరుతా ఉన్నాం. ఈ లేబర్ కోడ్స్ వల్ల యూనియన్లు పెట్టుకునే అవకాశం లేకుండా పోతా ఉంది. కనీస వేతనాలు అమలు చేయడానికి హక్కు లేకుండా పోతా ఉంది. ప్రమాదాలు జరుగుతున్నా కూడా కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్న లేబర్ డిపార్ట్మెంట్ కూడా తనిఖీలు లేకుండా పోతా ఉన్నది. అందుకని దయచేసి ఇప్పటికైనా 4 లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేసి కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ ఏదైతే ప్రభుత్వానికి గద్దెనెత్తాడో, ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చాడో ఆ హామీలను తొంగలో పెట్టి ఈ రోజు ప్రజల హక్కులను ఆరేస్తా ఉన్నాడు, కార్మిక హక్కులను ఆరేస్తా ఉన్నాడు, రైతుల హక్కులను ఆరేస్తా ఉన్నాడు. ఈ రోజు అంబానీలకి అదానీలకి సేవ చేస్తూ తరిస్తా ఉన్నాడు. కార్మిక హక్కులను కాలరాసి తరిస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేసి మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నాడు. బిఎస్ఎన్ఎల్, రైల్వే, బొగ్గుగన్లు, విద్యుత్ రంగం, అంతరిక్ష రంగం, అన్ని రంగాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఈ చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే పోరాడి సాధించుకున్న విశాఖ హక్కును ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నాడో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో ఉండే ఆశా, అంగన్వాడీ లాంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించకపోతే ఇట్లాంటి పోరాటాల భవిష్యత్తులో మరిన్ని వస్తాయి అని హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కాకినాడ జిల్లాలో మరి భారీ స్థాయిలో కార్మిక సంఘాలను కూడా
ఇవాళ మరి బ్లాక్ డేని మరి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కార్మిక సంఘాలు అన్ని కూడా ఈవేళ హెడ్ పోస్ట్ ఆఫీస్ కాడ కాకినాడ కాడ చేయడం జరుగుతుంది. అలాగే మరి తూర్పుగోదావరి జిల్లా యావత్ కార్మిక సంఘాలన్నీ కూడా మరి ఈ బ్లాక్ డేలో పాల్గొన్నాయి. అలాగే మరి ఏదైతే కరోనా ముందు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఈ యొక్క బ్లాక్ డేని మనం తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కానీ మరి మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే మాత్రం కార్మిక చట్టాలు ముట్టుకోలేదు. మరి ఈ ప్రభుత్వం అయితే మాత్రం కార్మిక చట్టాలు ముట్టుకుని కార్మిక చట్టాలు తొంగలో తొక్కి చట్టాలు తొంగలో తొక్కి అలాగే లేని చట్టాలు తీసుకొచ్చి 4 కోట్లుగా విచ్చింది కాబట్టి దీన్ని మరి తప్పకుండా కార్మికులను వ్యతిరేకిస్తారు, అలాగే ప్రజలు వ్యతిరేకిస్తారు. బ్లాక్ డేగా ప్రకటించినందుకు చాలా ఆనందపడుతూ మీ కార్మిక సంఘాలను కూడా విజయం చేయాలని కోరుకుంటూ చాలా